సో చాలామంది వచ్చేసరికి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. సో స్టూడెంట్స్ వచ్చేసరికి రకరకాలుగా కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. సార్ అసలు వీటి పరిస్థితి ఏంటి? అసలు ఇక కాలేజీలోనేమో మమ్మల్ని చావదొబ్బుతున్నారు అని చెప్పేసేసి, అంటే చావదొబ్బుతున్నారంటే సతాయిస్తున్నారని చెప్పేసి, ఓకేనా? సో మరి వీటికి పరిష్కారం లేదా? ఎప్పుడు ఏంటి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటది? ఎందుకు? ఎప్పుడు? సో ఇవన్నీ కూడా ఇంకా ఒక గుడ్ న్యూస్ కూడా మీకు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో కాల్ మీ 4 యాప్ ఐడి షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్స్ కూడా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో రీఎంబర్స్మెంట్ పడట్లేదు అని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉంటుంది. పడలేదు కదా. అయితే వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక ఇంతవరకు స్కాలర్షిప్ కనుక అప్లై చేయనట్టయితే ఈ నెల 31 వరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. మీ కాలేజీలో అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు ఉన్న మొత్తం కూడా, అంటే ఇంతవరకు చెల్లించలేదు. మరి కాలేజీలు వాళ్ళు వచ్చేసరికి కట్టండి, లేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వం, కట్టండి లేకపోతే పీసీసీఎంఎంలు ఇవ్వం, సర్టిఫికెట్స్ ఇవ్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. డిప్లొమా వాళ్ళనైనా, బీటెక్ వాళ్ళనైనా, బీఫార్మసీ వాళ్ళనైనా, ఎవరినైనా కానీ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళని. సో అలాంటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఆ డబ్బులు తీసుకెళ్ళేసి వాళ్ళ సొంతవే అప్పులు తెచ్చినాయో, లేని వాళ్ళు అయితే, మధ్యతరగతి వాళ్ళు అయితే కూడా అప్పులు తీసుకొచ్చో, లేకపోతే ఉన్నవాళ్ళు ఏమో తీసుకుపోయి కట్టడం, ఇలాంటివి తీసుకుపోయి కడతా ఉన్నారు. అయితే మీకు ఇక ఈసారి వచ్చేసరికి ఏంటంటే, ఈ స్కాలర్షిప్ అనేది తెలంగాణది రిలీజ్ కాబోతుంది. ఎప్పుడంటే ఈ 2025-26 అకాడమిక్ ఇయర్లో రిలీజ్ చేస్తారట. అంటే ఇప్పుడు వచ్చేసరికి జూన్ నుంచి లెక్క ఉంటుంది అది. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఒకటి, 12 దఫాలుగా ఈ రీఎంబర్స్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది అని ఒక టాక్ నడుస్తుంది. మరి ఒకేసారి వేసేస్తారా, 12 దఫాలుగా వేస్తారా అని చెప్పేసి చూడాల్సి ఉంది. మొత్తానికైతే పాత బకాయిలు మాత్రం 2025-26 అకాడమిక్ ఇయర్లో క్లియర్ చేయడానికైతే గవర్నమెంట్ అయితే సన్నద్ధం అవుతుంది. దానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాల్లో కూడా దీని గురించి వీళ్ళు చర్చించడం అయితే జరిగిందనమాట. మేమైతే రిలీజ్ చేస్తాం, స్టూడెంట్స్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో మరి మీలో ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? ఒకవేళ కాలేజీలో ఇబ్బంది పెడితే ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే నో అని కామెంట్ చేయండి. అంతే, అంతకుమించి ఏమవుతుంది.